ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఒకటి ఫ్రెండ్స్, మనల్ని అర్థం చేసుకోలేని కోసం మనం ఎంత ప్రయాసపడ్డా, మనం ఎంత మంచి చేసినా, మనం ఏం పోగొట్టుకున్నా కానీ వాళ్ళకి ఏమీ సేమంతా కూడా పట్టదు ఫ్రెండ్స్. చాలామంది మేము పోగొట్టుకున్నాము, మేమేదో మీ ఊరి నుంచి త్యాగం చేశామని కుంగిపోతుంటారు, ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు ఫ్రెండ్స్. వ్యర్థమైన వాళ్ళ కోసం ఏది చేసినా నీకెప్పుడూ న్యాయం చేయరండి, మోసమే చేస్తారనే విషయం నువ్వు అన్నీ పోగొట్టుకున్న తర్వాత నువ్వు తెలుసుకుంటూ తిరిగి సంపాదించుకోవటం కష్టం. ఒకవేళ వస్తువు అంటే తిరిగి సంపాదించుకోవచ్చు, జీవితం అంటే తిరిగి రాదు ఫ్రెండ్స్. చాలామంది కూడా తెలుసుకోనండి. మోసం చేసేవాళ్ళు ఎవరు, అన్యాయం చేసేవాళ్ళు ఎవరు, మూర్ఖులు ఎవరు, మనతో ఉండేవాళ్ళే మనల్ని ఎలా వాడుకుంటారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుని ఫ్రెండ్స్. చాలామంది కూడా అమాయకంతోనూ, అన్యాయంతోనూ, స్వార్థంతోనూ కొంతమంది బలి చేసుకుంటూ ఉంటారు కొన్ని జీవితాలను. అది తిరిగి రాని బంధం కావచ్చు, ఈడిపోని బాధ్యతలు కావచ్చు. పిల్లలు ఉన్నా కానీ లేకపోయినా కానీ కొంతమంది నిర్భయంగా బతుకుతారు. కొంతమంది అదే బంధంతో, అదే బాధ్యతతో, అదే బాధ్యతని మనం జీవితాంతం భరాంచుకుంటూ కూడా కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది, నిలబడాల్సి వచ్చింది, పోరాటం చేయాల్సి వచ్చింది. దాంట్లోనే మనం బ్రతకాల్సి వచ్చింది. ధైర్యాన్ని మాత్రం, నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి.